హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాంక్ ఆడిట్కి సంబంధించి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్తో సిఏ ఫైనల్ ఆడిట్ డిస్కషన్ చేస్తున్నాము. అందులో బ్యాంక్ ఆడిట్ చాప్టర్ డిస్కషన్ చేస్తున్నాము. సో బ్యాంక్ ఆడిట్లో అప్ టు 11 క్వశ్చన్ వరకు కంప్లీటెడ్. నౌ 12th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్? ఫస్ట్, ఏబిసి బ్యాంక్ has sanctioned credit limit of 100 lakhs to Mrs. Walcott Limited on 1st September 2021. సో ఒక బ్యాంక్ ఉంది, ఏబిసి బ్యాంక్ ఉంది. క్రెడిట్ లిమిట్ ఎంత ఇచ్చింది? 100 lakhs ఇచ్చింది. అండ్ ద రెన్యువల్ ఆఫ్ లిమిట్స్ వాజ్ డ్యూ ఆన్ 1st September 2023. While doing the statutory branch audit for the year ended 31st March 2024, you find that the renewal has not been done even though 180 days are over. సో ఏమంటున్నాం ఇక్కడ? క్రెడిట్ లిమిట్ వచ్చేసి 100 lakhs ఉంది. అండ్ రెన్యువల్ లిమిట్ వచ్చేసి 1st September 2023కి చూసుకుంటే స్టాట్యుటరీ ఆడిట్ బ్యాంచ్ ఆడిట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2024కి యూ రెన్యువల్ అనేది చేయలేదు. రెన్యువల్ లిమిట్ ఎప్పుడు? డ్యూ డేట్ 1st September 2024 బట్ రెన్యువల్ 31st March 2024 చూస్తున్నా రెన్యువల్ కాలేదు. రెన్యువల్ నాట్ బిన్ డన్ ఈవెన్ తో 180 days కంప్లీట్ అయిపోయినా. ద బ్యాంక్ ఏం చెప్తుందంటే, సార్ రెన్యువల్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేసినాము, విత్ ఇన్ టైంలోనే డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకున్నాము, అకౌంట్ అనేది ఆపరేట్ చేస్తుంది రెగ్యులర్లీగానే, ఇన్ ఆర్డర్లో వర్క్ చేస్తుంది, బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాయి, విత్ ఇన్ డ్రాయింగ్ పవర్లోనే ఉంది. అండ్ ఇట్ ఆల్సో షోస్ లెటర్ ఫ్రమ్ వోల్కాట్ స్టేటింగ్ దట్ డ్యూ టు సడన్ డెత్ ఆఫ్ దేర్ ఆడిటర్, వాళ్ళ ఆడిటర్ కంపెనీ యొక్క ఆడిటర్ డెత్ కావడం వల్ల న్యూ ఆడిటర్ని అపాయింట్ చేసిన. ప్రొసీజర్ ఫర్ అపాయింట్మెంట్ టేక్ సమ్ టైమ్ అండ్ న్యూ ఆడిటర్ వాజ్ డూయింగ్ ద ఆడిట్ ఆల్ ఓవర్ అగైన్. ద లిమిట్ వాజ్ రెన్యూడ్ till 31st March 2024. However, audited financial statements are received on 10th April 2024 and the renewal letter was issued immediately. So 10th తర్వాత అంటే 31st March తర్వాత ఇష్యూ చేసినాము. యువర్ అసిస్టెంట్ వాజ్ ఇన్ సిట్టింగ్ దట్ అకౌంట్ మస్ట్ బి క్లాసిఫైడ్ హ్యాజ్ ఎన్పిఎస్ ఇన్ ద లిమిట్ వాజ్ నాట్ రెన్యూడ్ యాజ్ ఆన్ 31st March 2024. సో 31st March 2024కి పొజిషన్ చూస్తే ఏమి, వాళ్ళు ఇంకా రెన్యూ చేయలేదు కాబట్టి మీ అసిస్టెంట్ ఏమంటున్నారు అంటే ఈ అకౌంట్ని ఎన్పిఏగా డిస్క్లోజ్ చేయాలి అంటున్నారు. ఎన్పిఏగా డిస్క్లోజ్ చేయాలా లేదా అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ గైడ్ లైన్స్, యాజ్ పర్ ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏం చెప్తుంది? ద అకౌంట్ షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ ఇఫ్ రెన్యువల్ వాజ్ నాట్ డన్ 180 days. సో ఏమి, రెన్యువల్ అనేది కాకుండా విత్ ఇన్ 180 daysలో ఆ కొన్ని ఎన్పిఏగా రాయాలి. బట్ హౌ ఎవర్ ఇన్ ద ప్రజెంట్ కేస్ ఆపరేషన్స్ ఇన్ ద అకౌంట్స్ ఆర్ ఎక్సలెంట్. సో దాని యొక్క అకౌంట్స్ యొక్క ఆపరేషన్స్ ఏమి ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. ద బ్యాంక్ has shown a letter from the bank company that due to certain reason the audited financial statements are delayed. అండ్ ఇంకోటి ఏం చెప్పింది, ఆ బ్యాంక్ లెటర్ కూడా ఇచ్చింది కంపెనీ నుంచి, సార్ సో అండ్ సో రీజన్ వల్ల మాకు డిలే అవుతుంది అనేది. ఫర్ ద లిమిట్ హ్యాస్ బిన్ రెన్యూడ్ బిఫోర్ సైనింగ్ ద ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ రిపోర్ట్ సైనింగ్కి ముందంటే వాళ్ళు రిన్యూ చేసేసినారు. అండ్ సెకండ్ పాయింట్కి సంబంధించి, సో ఫస్ట్ అకౌంట్ అనేది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, కంపెనీ నుంచి లెటర్ వచ్చింది, సైన్ చేసినారు బిఫోర్ ఆడిట్ రిపోర్ట్కి. సో దస్ ఈవెన్ ఇఫ్ శాంక్షన్ వాజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్, ఏమి ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్కి ఇచ్చిన, ఇట్ రిలేట్ టు ద పొజిషన్ హ్యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్కి. సో అది బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత ఇచ్చినప్పటికీ బ్యాలెన్స్ షీట్ డేట్కి ఉన్న పొజిషన్కి సంబంధించి. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అప్పుడు, హ్యాస్ పర్ అడ్జస్టింగ్ ఈవెంట్ అండర్ A4, దట్ ఈస్ కంటింజెంట్ అండ్ ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్. ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్కి ఏవైతే వస్తుందో కంటింజెంట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి, ఇట్ ఈస్ ఆల్సో మ్యాటర్ సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. సో ఆడిటర్ ఏం చెప్పాలి అప్పుడు? ద ఆడిటర్ షుడ్ కన్సిడర్ క్లాసిఫైయింగ్ ఇట్ హ్యాజ్ ఏ స్టాండర్డ్ అసెట్గా కన్సిడర్ చేయాలి. ఇట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ ఈస్ దే ఇన్ 13th క్వశ్చన్ అనేది చూద్దాం. You are auditing a small bank branch with staff strength of manager, cashier, and three other staffs S1, S2, S3. Among allocation of work for other areas, S1, who is being also open all the mail and forwards to it to concerned persons. How does not have signature book, so has to check signatures on important communications. ఏమంటున్నారు ఇక్కడ? అలొకేషన్ ఆఫ్ వర్క్ అదర్ ఏరియాస్ అంతా S1 చూసుకుంటున్నారు. ఆ S1 ఎవరు? ప్యూను,
అండ్ ఆల్ మెయిల్స్ ని ఓపెన్ చేస్తున్నాడు, కన్సర్న్ పర్సన్స్ కి ఫార్వర్డ్ చేస్తున్నాడు. అండ్ ఈ డస్ నాట్ హ్యావ్ సిగ్నేచర్ బుక్, సో హ్యాస్ టు చెక్ సిగ్నేచర్ ఆఫ్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ చెక్ చేసుకోవడానికి లేవు. అండ్ ఎస్ టు హ్యాస్ పొజిషన్ ఆల్ బ్యాంక్ ఫార్మ్స్ అన్ని ఎస్ టు దగ్గర ఉన్నాయి. చెక్ బుక్, డిమాండ్ ఆఫ్ టు పే ఆర్డర్ బుక్, ట్రావెలర్ చెక్, ఫారిన్ కరెన్సీ కార్డ్స్. అండ్ he maintain a record meticulously which you have test checked also. However, no one among staff regularly check that. You informed that being a small branch with shortage of manpower, it is not possible to check the work and records. Give your కామెంట్. మనది అది బ్యాంక్ కావడం వల్ల మ్యాన్ పవర్ అనేది తక్కువ ఉండడం వల్ల ప్రాపర్గా చెక్ చేయలేకపోతున్నాము, మన గైడెన్స్ ఏమని చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక బ్యాంక్, గుర్తుపెట్టుకోవాల్సినది అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఇది ఒక బ్యాంక్. బ్యాంక్ అనేది ఖచ్చితంగా రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఫర్ మిటిగేటింగ్ రిస్క్ని తగ్గడానికి, అండ్ గుడ్ గవర్నెన్స్ని మెయింటైన్ చేయడానికి, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ని మీట్ కావడానికి. ఏమేమి? రిస్క్ని మిటిగేట్ చేయనీక, గుడ్ గవర్నెన్స్ని మెయింటైన్ చేయనీక, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని మీట్ కావడానికి ఖచ్చితంగా సిస్టమ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ని మెయింటైన్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి బ్యాంక్ అనేది. అది బ్యాంక్ అని మాత్రమే చెప్తారు. బ్యాంక్ అది చిన్న బ్యాంక్, మీడియం బ్యాంక్, పెద్ద బ్యాంక్ కాదు. బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మెయింటైన్ చేయాలి. అండ్ గివెన్ బిలో ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ దట్ ఆర్ వైలేటెడ్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్. ఈ క్వశ్చన్లో వాళ్ళు వైలేట్ చేసినటువంటి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఫస్ట్ S1కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. S1 ఎవడు ప్యూను ఓపెన్ ఆల్ మెయిల్స్ అండ్ ఫార్వర్డ్ టు కన్సర్న్ పర్సన్స్. ఫర్దర్ he does not have a signature book, so has to check the signature on important communication. సో ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ని చెక్ చేసుకోవడానికి అతనికి లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ జనరల్ కంట్రోల్. సో జనరల్ కంట్రోల్స్ని వాళ్ళు మెయింటైన్ చేసినట్టు కాదు. సో జనరల్ కంట్రోల్ అనేది లేవు అని చెప్పొచ్చు. నార్మల్గా మనం ముందనే చెప్తాము ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ చేయాలి అని, బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటైన్ అనేది లేదు జనరల్ ఇంటర్నల్ కంట్రోల్కి. హ్యాస్ ద మెయిల్ షుడ్ బి ఓపెన్ బై రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఎవరు ఓపెన్ చేయాలి ఆ మెయిల్స్ని? ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ మెయింటైన్ చేయాలి. And signature of all the letters and advices received from other branches of the bank or its correspondent should be checked by officer with the signature book. ఎవరెవరు సిగ్నేచర్ లెటర్లు కానీ అడ్వైజెస్ ఏమన్నా వస్తే, ఎక్కడ వేరే బ్రాంచ్ నుంచి ఏమన్నా వస్తే అవి ఎవరు ఓపెన్ చేయాలా? ఎవరి దగ్గర అయితే సిగ్నేచర్ బుక్ ఉంటుందో ఆ ఆఫీసరే చెక్ చేయాలా. సో ఆఫీసర్ విత్ సిగ్నేచర్ బుక్ ఉన్న పర్సనే చెక్ చేయాలా. బట్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ప్యూన్ చెక్ చేస్తున్నాడు. ప్యూన్ చెక్ చేయొచ్చా? ప్యూన్ చెక్ చేయకూడదు. నెక్స్ట్ ఇంకొక సెకండ్ పర్సన్ S1కి సంబంధించి చెప్పినాక S2కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. S2 ఏమంటాడు? ఆల్ బ్యాంక్ ఫార్మ్స్ ఎగ్జాంపుల్ చెక్ బుక్స్, డిడి, పే ఆర్డర్, ట్రావెలర్ చెక్, ఫారిన్ కరెన్సీ కార్డ్స్ ఎసెట్రా షుడ్ బి కెప్ట్ ఇన్ పొజిషన్ ఆఫ్ అన్ ఆఫీసర్. ఆఫీసర్ దగ్గర ఉండాలి. అండ్ అనదర్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ షుడ్ వెరిఫై ద ఇష్యూయన్స్ అండ్ స్టాక్ ఆఫ్ సచ్ స్టేషనరీ. సో బుక్ ఒక పర్సన్ దగ్గర ఉండాలి, అండ్ ఇంకొక పర్సన్ వాటిని వెరిఫై చేయాలి. బట్ ఇన్ ద గివెన్ కేసులో ఏం జరుగుతుంది? S2 దగ్గరనే పొజిషన్ ఉంది అండ్ S2నే మెయింటైన్ చేస్తున్నాడు రికార్డ్స్ని, అతనే చెక్ చేస్తున్నాడు. సో మెయింటైనింగ్ రికార్డ్స్ మెటిక్యులస్లీ అండ్ ఆల్సో వెరిఫైడ్ అండ్ టెస్ట్ చెక్ బేసిస్. అతనే చూసుకోవడం అంటే ఒక సైడ్ హీరో అతనే, ఒక సైడ్ విలన్ అతనే. సో రెండు సైడ్లు వాళ్ళే ప్లే చేస్తున్నారు. ఫర్దర్ కంటెన్షన్ ఆఫ్ బ్యాంక్ దట్ బీయింగ్ ఏ స్మాల్ బ్రాంచ్ విత్ షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు చెక్ ద వర్క్ అండ్ రికార్డ్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఈజ్ నాట్ ఎనేబుల్. ఇట్లా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మాది చిన్న బ్యాంకు, నాట్ ఎనేబుల్, మేము మ్యాన్ పవర్ని పెట్టుకోలేకున్నాము. మ్యాన్ పవర్ని పెట్టుకోలేకుంటే బ్యాంక్ని రిమూవ్ చేసేది. అంతేకాని ఇటువంటి వాటి వల్ల ఇంటర్నల్ కంట్రోల్స్ ల్యాబ్స్ కావడం వల్ల రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ మనం ఏం చేయాలి? ఆల్టర్ చేసి రిపోర్ట్ చేయాలి ఇన్ హీజ్ రిపోర్ట్లో. అది వచ్చేసి సో 30 క్వశ్చన్లో మనం ఏం చేసినాము? ఇంప్లిమెంటేషన్ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ కంట్రోల్స్ని మెయింటైన్ చేయాలి అండ్ మిటిగేట్ చేయాలి రిస్క్ని, మెయింటైనింగ్ గుడ్ గవర్నెన్స్ కోసం రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ని మీట్ కావడం కోసంకి సంబంధించి అని చెప్పాము. అందులో ఫస్ట్ S1 గురించి డిస్కషన్ చేసినాము, S2 గురించి డిస్కషన్ చేసినాము, అండ్ తర్వాత బ్యాంక్ కంటెన్షన్ ఏమైతే ఉందో అది కరెక్ట్ కాదని డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ 14th క్వశ్చన్, NRF బ్యాంక్
Limited is suffering from huge number of NPS ఎక్కడ ఉన్నాయంట డ్యూరింగ్ ద మంత్ ఏప్రిల్ 2024 ఏప్రిల్ 2024లో ద మేనేజ్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ డిసైడెడ్ టు సెల్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎన్పిఎస్ ఏప్రిల్ మంత్లో కొన్ని సేల్ చేయాలనుకున్నాను బ్యాంక్ ఈజ్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫస్ట్ టైం సో ఇది ఫస్ట్ టైం చూస్తుంది మేనేజ్మెంట్ హ్యాస్ సెలెక్టెడ్ ఫాలోయింగ్ ఎన్పిఏ అకౌంట్ ఫర్ సేల్కి ఇప్పుడు మనకి ఏమి ఒక ఎన్పిఎస్ని నువ్వు సేల్ చేయాలంటే ప్రయర్ టు 2 ఇయర్స్ అనేది అది అకౌంట్స్లో అయి ఉండాలి ప్రయర్ టు 2 ఇయర్స్ అది ఎన్పిఏగా రిమైన్ అయి ఉండాలి అటువంటి అకౌంట్స్ని మాత్రమే చూసుకోవాలి అంటే ఏప్రిల్ 2024కి అంటే 2023 2022 అంటే దీనికన్నా ముందరన్నిటివి మాత్రమే సేల్ చేయాలి అంటే 21 అండ్ 22 ఎస్ సో 20 22 సారీ 22 20 23 రావు 2023 అవి రావు క్లియరా ఎస్ క్లియర్ 22 23 రావు అంటే 22 23 ఏమన్నా ఉన్నాయా ఎస్ డైరీ వర్క్ ఇక్కడ ఉంది అది రాదు రిమైనింగ్ అన్ని సేల్ చేయొచ్చు బీయింగ్ ఇంటర్నల్ ఆడిటర్ ఆఫ్ బ్యాంక్ యు ఆర్ రిక్వైర్డ్ టు స్క్రూటినైజ్ ద ప్రపోజల్ మేడ్ బై బ్యాంక్ కి సంబంధించి సో ప్రపోజల్ని చూసి చెప్పాలన్నమాట చెప్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ ఏది మనకి 14th క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఎన్పిఏకి సంబంధించి డిస్కషన్ చేయాలి ఏం చెప్పాలి ఎప్పుడైతే మనం సేల్ చేస్తున్నామో ఎన్పిఏ అయితే ఏమేమి చెక్ చేయాలి ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యొక్క పాలసీని చూడాలి సారీ యార్ ఏం చూడాలా పాలసీ చెక్ చేయాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ యొక్క పాలసీ ఎట్లుంది ఎట్లా వాల్యూ చేస్తున్నావు ఎట్లా నామ్స్ సెట్ చేస్తున్నావు అది ఫైనాన్షియల్ అసెట్ గా ఉందా లేదా వాళ్ళ యొక్క అకౌంటింగ్ పాలసీ ఏమి సో మొత్తం పాలసీ ఏం తీసుకున్నాయనేది చూసుకున్నాము తర్వాత ఆ అకౌంట్స్ అనేది రిమైండ్ ఏవైతే నువ్వు సేల్ చేయాలనుకున్నావో అవి రిమైండ్ అయి ఉండాలి అట్లీస్ట్ 2 ఇయర్స్ సో అట్లీస్ట్ 2 ఇయర్స్ నీ బుక్స్ లో అవి ఉండాలి ద అసెట్ హ్యావ్ బీన్ సోల్డ్ వితౌట్ రికోర్స్ బేసిస్ సో నువ్వు ఎప్పుడైతే సేల్ చేయాలనుకున్నావు అది వితౌట్ రికోర్స్ బేస్ లోనే సేల్ చేయాలి అంటే ద ఎంటైర్ క్రెడిట్ రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ కావాలి అసోసియేట్ అయిన ఎన్పిఏకి సంబంధించి ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలి పర్చేసింగ్ బ్యాంక్ కి సంబంధించి నెక్స్ట్ సబ్సిక్వెంట్ టు సేల్ ఆఫ్ సచ్ ఎన్పిఏ ద బ్యాంక్ డస్ నాట్ అజ్యూమ్ ఎనీ లీగల్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ రిస్క్ సో రిస్క్ అన్న మాటనే ఉండకూడదు వన్స్ సేల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం వాళ్ళకే సంబంధం నెక్స్ట్ ఏమి అది ఖచ్చితంగా క్యాష్ బేసిస్ లోనే సేల్ చేయాలి ద ఎన్పిఏ హ్యాస్ బీన్ సోల్డ్ అట్ క్యాష్ బేసిస్ ఓన్లీ అండర్ నో సర్కమ్స్టెన్సెస్ ఎన్పిఏ కెన్ బి సోల్డ్ టు అనదర్ బ్యాంక్ at contingent price. The entire sale consideration has to be received on upfront basis. The bank has not purchased an NPA which it had originally sold. మళ్ళీ నువ్వు సేల్ చేసినవి పర్చేజ్ చేయడానికి లేదు ఆన్ సేల్ ఆఫ్ ఎన్పిఏ ద సేమ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ సెల్లింగ్ బ్యాంక్ ఆన్ ట్రాన్స్ఫర్ వన్ సేల్ చేసామంటే నా బుక్స్ లో నుంచి వీలైతే ఖచ్చితంగా రిమూవ్ చేసేయాలా ఇఫ్ ద సేల్ ఈజ్ అట్ ప్రైస్ బిలో ద ఎన్బివి సో సేల్ ప్రైస్ ఉంటుంది కదా సేల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉందా ఆర్ తక్కువ ఉందా సేల్ ప్రైస్ అనేది తక్కువ ఉంది నెట్ బుక్ వాల్యూతో చెక్ చేసుకుంటే అప్పుడు ఈ షార్ట్ ఫాల్ అనేది పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేయాలి లేదు సేల్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది నెట్ బుక్ వాల్యూతో చెక్ చేసుకుంటే దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా నెక్స్ట్ సేల్ చేసే అదర్ నాన్ పర్ఫార్మింగ్ ఫైనాన్షియల్ అసెట్ కి సో ఇన్ ద గివెన్ కేసులో మనకి ఇచ్చిన ఈ ఐటమ్స్ ఇచ్చేసినారు ఇది క్వశ్చన్ లోనే ఇచ్చినారు అండ్ ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ కండిషన్ లో ఆడిటర్ ఈస్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ దట్ ఓన్లీ సచ్ ఎన్పిఎస్ హ్యాస్ బీన్ సోల్డ్ విచ్ హ్యాస్ రిమైన్ ఎన్పిఏ ఇన్ ద బుక్స్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఉన్న వాటిని చూడాలా మనం అట్లీస్ట్ 2 ఇయర్స్ అంటే ఏమి ఫ్యాక్ట్ కన్సిడరింగ్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ ఎన్పిఏ ఎక్సెప్ట్ డైరీ వర్క్స్ డైరీ వర్క్ ఒకటి తీసేయాల్సి వస్తుంది ఎందుకు ప్రయర్ టు ఏప్రిల్ 2021 కాదు దట్ ఈస్ ఇయర్స్ ఆఫ్
prior to 2024 అంటే ఏమి ఏప్రిల్ 2021 వస్తుంది. ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ప్రొవిజన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్ బ్యాంక్ లిమిటెడ్ కెన్ సెల్ ఆల్ ఎన్పిఎస్ ఎక్సెప్ట్ ఎన్పి ఆఫ్ 55.24 దట్ ఈస్ డైరీ ఫార్మ్కి సంబంధించి ఒకటి కాకుండా రిమైనింగ్ అన్ని సేల్ చేయొచ్చు. అది లెస్ 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంది కాబట్టి చేయడానికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్ అనేది చూద్దాం. ఫస్ట్లీ PDHA అండ్ అసోసియేట్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ బ్యాంక్. సో ఒక షెడ్యూల్డ్ బ్యాంక్కి సంబంధించిన వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందనేది చూద్దాం. సో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ని ఎవాల్యుయేషన్ చేస్తున్నాము. ఇంటర్నల్ కంట్రోల్ వేర్ నోటీస్ క్లాసిఫికేషన్ ఆఫ్ టర్మ్ లోన్ బారోవర్ అకౌంట్ ఇంటూ SMA యాజ్ వెల్ యాజ్ NPA ఈజ్ డన్ ఇన్ సిస్టమ్ ఆఫ్ ఫాలోయింగ్ లైన్స్. సో కొన్ని SMAగా కొన్ని NPAగా డిస్కషన్ చేసినాము. వాటిని ఎట్లా చూడాలనేది ఫస్ట్ ఇట్ ఇన్ కేస్ ఫుల్ డ్యూస్ ఆర్ నాట్ రిసీవ్డ్, ఏమి రిసీవ్ చేసుకోలేదు, నాట్ రిసీవ్డ్ రిసీవ్ చేసుకోలేదు అనే పర్టికులర్ డ్యూ డేట్. బారోవర్ అకౌంట్ ఈజ్ ఇమీడియట్లీ కన్సిడర్ హ్యాజ్ ఓవర్ డ్యూ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే. సో డ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ డ్యూ డేట్కి అమౌంట్ని రిసీవ్ చేసుకోకుంటే అమౌంట్ రిసీవ్ చేసుకోకుంటే వాటిని ఏం చేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ డేకి ఓవర్ డ్యూగా రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ డ్యూ డేట్ వచ్చేసి ఇఫ్ డ్యూ డేట్ ఎప్పుడు 31st March 2024 ఉంది and due are not received on 31st March 2024 కు ఉంటే 1st April 2023కి దాన్ని ఓవర్ డ్యూగా డిస్కషన్ చేస్తున్నారు. సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏమి డ్యూ డేట్ లో ఉన్నప్పుడు 31st 2024కి అండ్ ఫుల్ అమౌంట్ డ్యూ అనేది రిసీవ్ చేసుకోకుంటే బిఫోర్ ఇట్ డే ఎండ్ ప్రాసెస్కి ద డేట్ ఆఫ్ ఓవర్ డ్యూ షిల్ బి 31st March 2024 అవుతుంది అండ్ నాట్ 1st April 2024. సో డే ఎండ్ ప్రాసెస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నారు ఓవర్ డ్యూగా 1st April 2024కి కన్సిడర్ చేస్తున్నారు. 1st April 2024కి కాదు అది ఓవర్ డ్యూ అయ్యేది 31st March 2024కే ఓవర్ డ్యూ అయిపోతుంది. సో 31st డ్యూ డేట్ వచ్చేసి 31st March 2024 అయితే ఫుల్ డ్యూ అనేది రిసీవ్ చేసుకోకుంటే బై ద బ్యాంక్ బిఫోర్ ఇట్ రన్ ద డే ఎండ్ ప్రాసెస్లో ఫర్ ది డేట్కి ద డేట్ ఆఫ్ ఓవర్ డ్యూ షెల్ బి ద 31st March 2024 అవుతుంది కానీ అండ్ నాట్ 1st April 2024 23కి సంబంధించి. ఓకే 23 మన కరెంట్ ఇయర్ వచ్చేసి 24 కాబట్టి 24 వేస్తున్నాం. నెక్స్ట్ బ్యాంక్ if it continues to remain overdue the account is tagged as SMA on 1st May 2023. దాన్ని అట్నే కంటిన్యూ చేసుకుంటే ఏమవుతుంది ఫస్ట్ మేకి ట్యాగ్ చేస్తాము. SMA 1గా ట్యాగ్ చేస్తారంట. ఒకవేళ రిమైన్ ఓవర్డ్యూగా అట్నే కంటిన్యూ అయితే ఆ అకౌంట్ అనేది SMAగా ఎప్పుడు కావాలి డే ఎండ్ ప్రాసెస్ ఆన్ 30 April 2023కి కావాలి. అంటే ఎందుకు 30 days కంప్లీషన్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ 1st Aprilకి కాదు 1st May కాదు 30 Aprilకి కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు రిమైన్ డ్యూ ఫర్దర్ దెన్ అకౌంట్ ఈస్ ట్యాగ్డ్ హ్యాస్ SMA 2 ఆన్ 31st May 2023. SMA 2కి ఎప్పుడు వస్తుంది సిమిలర్లీ ఈ అకౌంట్ అనేది కంటిన్యూ అయితే 30 May 2023 ఒక వచ్చేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 23 కాదు ఇక్కడ 24 వస్తుంది లేటెస్ట్ డేట్ ప్రకారం ఆన్సర్ ప్రకారం పోతే మనకి. ఎందుకంటే కరెంట్ ఇయర్ ఏమి మనకి 24-25 కాబట్టి. ఇఫ్ ఇట్ కంటిన్యూ టు రిమైన్ ఓవర్ డ్యూ ఈవెన్ ఆఫ్టర్ ట్యాగింగ్ SMA 2 ఇట్ ఈస్ క్లాసిఫైడ్ హ్యాస్ NPA 30 June 2023. 30 June 2023 కేసామా కాదు అది దాని ముందు డేట్కి 29 June 2024కి 23కి అది NPAగా కంప్లీట్ అయిపోతుంది. సో ఆన్సర్ చూద్దాం ఇప్పుడు 15th క్వశ్చన్. ఫస్ట్ ఏమంటాము ద డిజైన్ ఆఫ్ ద అబో ఇంటర్నల్ కంట్రోల్ ఇన్స్టిట్యూటెడ్ బై ద బ్యాంక్ ఇన్ హిట్స్ సిస్టమ్ నాట్ ఇన్ అకాడెన్స్. మనం ఫస్ట్ చెప్పాలి అది యాజ్ పర్ రెగ్యులేషన్ ప్రకారంగా లేదు, యాజ్ పర్ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ప్రకారంగా లేదు. ఎనీ అమౌంట్ డ్యూ టు బ్యాంక్ అండర్ ఎనీ క్రెడిట్ ఫెసిలిటీ ఈజ్ ఓవర్ డ్యూ if it is not paid on due date. సో దగ్గరికి డ్యూ డేట్ కి పే చేయకుంటే
ఎప్పుడైతే నీకు డ్యూ డేట్ కి పే చేయకుంటే ఆ రోజు అంటే బ్యాంక్ ఒక డ్యూ డేట్ పెట్టిందంటే ఫిక్స్ చేసిందంటే ఆ ఫిక్స్ చేసిన డ్యూ డేట్ కే రావాలి. ఒకవేళ రాకుంటే ద బోరో అకౌంట్ ఫ్లాగ్ అవుతుంది ఓవర్ డ్యూగా. బై ద బ్యాంక్ హ్యాస్ పార్ట్ ఆఫ్ దేర్ డే ఎండ్ ప్రాసెసెస్ ఫర్ ద డ్యూ డేట్ కి సంబంధించి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ బారోవర్ అకౌంట్ హ్యాస్ ఎస్ఎంఏ హ్యాస్ వెల్ యాజ్ ఎన్పిఏ ఈస్ డన్ హ్యాస్ పార్ట్ ఆఫ్ డే ఎండ్ ప్రాసెస్ ఫర్ ద రిలవెంట్ డేట్. సో మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేమి డే ఎండ్ ప్రాసెస్ ఫర్ రిలవెంట్ డేట్ని గుర్తుపెట్టుకోవాలి. డే ఎండ్ ప్రాసెస్ ఫర్ రిలవెంట్ డేట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బర్వర్ చేసినప్పుడు డే అండ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఎస్ఎంఏ ఆర్ ఎన్పిఏ క్లాసిఫికేషన్ డేట్ ఈజ్ క్యాలెండర్ డేట్ ఫర్ విచ్ ద డే అండ్ ప్రాసెస్ ఈజ్ రన్. ఇన్ అదర్ వర్డ్స్ లో చెప్పాలంటే ద డేట్ ఆఫ్ ఎస్ఎంఏ ఎన్పిఏ రిఫ్లెక్ట్ ద అసెట్ క్లాసిఫికేషన్ స్టేటస్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ దట్ క్యాలెండర్ డేట్ ని చెక్ చేసుకోవాలి. సో ఇన్ ద గివెన్ కేసులో మనకి ఏం చెప్పినారు, ఫస్ట్ డ్యూ డేట్ ఉంది, లోన్ అకౌంట్కి సంబంధించి డ్యూ డేట్ అనేది ఉంది. లోన్ అకౌంట్కి సంబంధించి డ్యూ డేట్ ఉండి ఏమంటారు 31 మార్చ్ 2024. ఫస్ట్కేమి 31 మార్చ్ 2024కి దాని యొక్క డ్యూ డేట్. అండ్ ద ఫుల్ డ్యూ ఆర్ నాట్ రిసీవ్డ్ బై బ్యాంక్ బిఫోర్ ఇట్ రన్స్ ద డే ఎండ్ ప్రాసెస్ ఫర్ దిస్ డేట్. ఆ డేట్కి రాకుంటే ద డేట్ ఆఫ్ overdue shall be 31 March 2024 అండ్ నాట్ 1st April 2024. అంటే ఓవర్డ్యూగా ఎప్పుడు రాయాలి, ఓవర్డ్యూగా ఎప్పుడు రాయాలి 31 మార్చ్నే ఓవర్డ్యూగా రాయాలి. అండ్ ఈ 31 మార్చ్ 2024 నుంచి 30 డేస్ చూసుకుంటే 30 డేస్ 30 ఏప్రిల్కి నెక్స్ట్ అంటే SMA 1గా రాయాలి. బట్ వాళ్ళు ఫస్ట్ మేకి రాసుకున్నారు, అది తప్పు. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు రిమైన్ ఓవర్ టు ఇట్ షెల్ ట్యాగ్డ్ SMA 2 వచ్చేస్తుంది. ఎప్పుడు 30 మే 2024కి వచ్చేస్తుంది. అండ్ ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇట్ కంటిన్యూస్ టు రిమైన్ ఓవర్ డ్యూ ఫర్దర్ ఇట్ షెల్ గెట్ క్లాసిఫైడ్ as NPA రన్నింగ్ డే అండ్ ప్రాసెస్ ఆఫ్ 29th June 2024కి మనం రాయాలి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇంకొక రోజుని ఎక్స్టెండ్ చేసుకున్నారు. దాన్ని నెక్స్ట్ డే వాళ్ళు చూపిస్తున్నారు, నెక్స్ట్ డే కాదు వాళ్ళు చూపించాల్సినది ఆన్ ద డే ఎండ్ ప్రాసెస్లో చూపించాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 15th1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th1. RML and Associates are one of the joint auditor of Indian in Bank for the year ended year 23-24. While auditing in bank, they are analyzing industry data relating to NPS in select public sector banks as part of risk assessment procedure. సో ఏమంటున్నారు, గ్రాస్ ఎన్పిఎస్ ఇచ్చినారు, నెట్ ఎన్పిఎస్ ఇచ్చినారు. ఓకే, రేషియో ఆఫ్ నెట్ ఎన్పిఎస్ టు నెట్ అడ్వాన్సెస్ ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు, గ్రాస్ ఎన్పిఎస్, నెట్ ఎన్పిఎస్, రేషియోస్ ఆఫ్ నెట్ ఎన్పిఎస్ టు నెట్ అడ్వాన్సెస్ ఇచ్చినారు. ఒక 5 బ్యాంకులు ఇచ్చినారు. ఓకే, ఇన్ ద అబో కాంటెక్స్ ఏమంటున్నాను, ఇన్ ద అబో కాంటెక్స్ ప్రకారంగా వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గ్రాస్ ఎన్పిఏ అంటే ఈ గ్రాస్ ఎన్పిఏ అంటే ఏమి అండ్ నెట్ ఎన్పిఏ అంటే ఏమి ఆన్ రిపోర్టింగ్ డేట్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ బ్యాంక్. సో సింపుల్గా డెఫినేషన్స్ అడుగుతున్నాను. గ్రాస్ ఎన్పిఏ అంటే ఏమి, నెట్ ఎన్పిఏ అంటే ఏమి. తర్వాత యాజ్ అన్ ఆడిటర్ of in bank what inference would you draw by comparing the ratio of net NPS to net advances with other public sector bank సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఇప్పుడు నీకు క్వశ్చన్ సింపుల్ గా చెప్పాలంటే గ్రాస్ ఎన్పిఏ అంటే ఏమి, నెట్ ఎన్పిఏ అంటే ఏమి, ఆ నెట్ రేషియో ఇచ్చిన కదా పర్సంటేజ్కి సంబంధించిన రేషియో, ఆ పర్సంటేజ్ని నువ్వు ఎట్లా యూజ్ చేస్తావు, ఏం పనికి వస్తుంది అన్నట్లు నీకు క్వశ్చన్ అన్నట్లు. ఫస్ట్ గ్రాస్ ఎన్పిఏ అంటే, గ్రాస్ ఎన్పిఏ అంటే రిప్రజెంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఎన్పిఏ యాజ్ ఇంక్రీజ్డ్ బై ఫ్రెష్ ఎన్పిఎస్ డ్యూరింగ్ ద ఇయర్ ఎండ్ రెడ్యూస్డ్ బై అప్గ్రేడేషన్ రికవరీస్ అండ్ రైట్స్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్. సో ఏమంటున్నాం మనము, గ్రాస్ ఎన్పిఏ అంటే అది ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఎన్పిఏ ఎంత ఇంక్రీజ్ బై ఫ్రెష్ ఎన్పిఏ డ్యూరింగ్ ద ఇయర్.
సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నవి, దానికి ఈ ఇయర్ ఎన్పిఎస్ ఇంకా కొత్తగా ఏం యాడ్ అయినవి అండ్ ఏమైనా తగ్గినవా అంటే ఓపెనింగ్ ప్లస్ అడిషన్స్ మైనస్ రిడక్షన్ ఆర్ రిడక్షన్ అనేది చూసుకోవడమే. సో ఓపెనింగ్ ఓపెనింగ్ ఏముంది, ఓపెనింగ్ తీసుకోవాలా, సారీ ఓపెనింగ్ తీసుకోవాలా ప్లస్ అడిషన్స్ ఏం జరిగినాయి మైనస్ రిడక్షన్స్ ఏం జరిగినాయి, దీన్ని మనం గ్రాస్ ఎన్పిఎస్ అని చెప్పవచ్చు. రైటింగ్ ఆఫ్ డ్యూరింగ్ ద ఇయర్ కి సంబంధించి నెక్స్ట్ నెట్ ఎన్పిఏ ఆర్ అరైవ్ at after deducting amount on account of total provision held against NPA. సో ఆల్రెడీ ఎన్పిఏ ఏదైతే ఉందో ఆ ఎన్పిఏ నుంచి మనం టోటల్ ప్రొవిజన్ ఆఫ్ ఎన్పిఏ నుంచి డిడక్ట్ చేయాల అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆఫ్టర్ డిడక్టింగ్ అమౌంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ టోటల్ ప్రొవిజన్ హిల్ అగైన్ ద ఎన్పిఏ బ్యాలెన్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ టు పార్క్ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎన్పిఏ అండ్ సర్టన్ అడ్జస్ట్మెంట్స్. టోటల్ ప్రొవిజన్ కి ఈ ఇంట్రెస్ట్ సస్పెన్స్ ఆర్ అదర్ అమౌంట్స్ వీటన్నిటిని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చేదే మనకి నెట్ ఎన్పిఏ. The net NPA to net advance ratio is higher in the case of Ind bank as compared to other public sector bank. సో మనకి ఈ క్వశ్చన్లో చూసుకుంటే ఎట్లుంది అనేది చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ దగ్గర పోదాం. ఇది 16th క్వశ్చన్ కదా, ఎస్ 16th క్వశ్చన్ చూసుకుంటే మనకి పర్సంటేజ్ చూడండి. పర్సంటేజ్లో ఫస్ట్ ఏది, ఈ ఇండ్ బ్యాంక్ చూడండి, ఏది ఈ ఇండ్ బ్యాంక్, దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, 3.97 ఉంది. 3.97 హ్యాస్ కంపేర్ టు అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అన్నిటితో కంపేర్ చేస్తే హైయెస్ట్ ఉండేది ఎవరు, ఇండ్ బ్యాంక్సే. దిస్ ఇండికేట్ దట్ దేర్ ఈజ్ ఎ రిస్క్ దట్ ద బ్యాంక్ మే నాట్ హ్యావ్ మేడ్ ద రిక్వైర్డ్ ప్రొవిజన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఆర్బీఐ గైడ్ లైన్స్. సో ఇంత పర్సంటేజ్ ఏదైతే వచ్చిందో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, దీనికి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రొవిజన్ని మెయింటైన్ చేయలేదు. ఏ హయ్యర్ నెట్ ఎన్పిఏ టు నెట్ అడ్వాన్స్ రేషియో ఇండికేట్ దట్ ప్రాబబిలిటీ అండ్ రిస్క్ ఆఫ్ అండర్ ప్రొవిజన్. అంటే ఈ ఇండస్ బ్యాంక్కి దే హ్యావ్ సమ్ రిస్క్, అంటే ఏం రిస్క్ ఉంది, అండర్ ప్రొవిజింగ్ అనేది చేసిండొచ్చు. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఆడిట్ ప్రొసీజర్ హ్యాస్ టు బి టైలర్డ్ టువర్డ్ ద ఎగ్జామినేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ క్రూషియల్ ఏరియా. మనము ఫస్ట్ ఏం చెప్తున్నాము, గ్రాస్ ఎన్పిఏ గురించి డిస్కషన్ చేస్తున్నాము. గ్రాస్ ఎన్పిఏ అంటే ఏమి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్పిఎస్ ఏమున్నాయి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్పిఏ దానికి ప్లస్ ఫ్రెష్ ఎన్పిఎస్ యాడ్ చేయండి, తర్వాత రిడక్షన్ చేయండి, ఏమైనా అప్గ్రేడ్ చేసినా ఏమైనా రికవర్ చేసినా ఏమైనా రైట్ ఆఫ్ చేసినా వీటన్నిటిని రిడ్యూస్ చేయండి. వచ్చిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని మనం గ్రాస్ ఎన్పిఎస్ అంటాము. నెక్స్ట్ నెట్ ఎన్పిఎస్ అంటే ఏమి, ఆఫ్టర్ డిడక్టింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ టోటల్ ప్రొవిజన్. ఫస్ట్ ఇక్కడ టోటల్ ప్రొవిజన్ ఏవైతే ఉందో హెల్డ్ అగెనెస్ట్ యాజ్ ఎన్పిఏగా ఉందో అండ్ ఆ అమౌంట్కి అడ్జస్ట్మెంట్స్ చేయడము అండ్ ఇంట్రెస్ట్ సస్పెన్స్ని అడ్జస్ట్మెంట్ చేయడము అండ్ ఏవైతే ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇంట్రెస్ట్గా సపరేట్ పెట్టామో దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడము, ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఏదైతే బ్యాలెన్స్ వస్తుందో ఆ బ్యాలెన్స్ని మనం నెట్ ఎన్పిఏ అంటాము. దాని తర్వాత నెట్ ఎన్పిఏ టు నెట్ అడ్వాన్స్ రేషియోలో హయ్యర్ ఎవరైతే హయ్యర్ ఉంటారో ఈ రేషియోలో హయ్యర్ ఉన్న వాళ్ళని వాళ్ళు రిస్క్ అని చెప్పొచ్చు. వాళ్ళు అండర్ ప్రొవిజన్ చేసి ఉంటారని చెప్పొచ్చు, కావాల్సినంత ప్రొవిజన్ చేసి పెట్టి లేకపోయి ఉంటారు అమౌంట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 16th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th one. CAJ is the statutory order of branch of a nationalized bank. During the audit, he is also focusing on verification of current accounts and saving accounts, CASA, maintained at the branch. Suggest few audit procedures he should follow. సో ఏమేమి ప్రొసీజర్స్ని ఫాలో కావాలి, ఎందుకు ఇక్కడ నేషనలైజ్ బ్యాంక్కి బ్రాంచ్ ఆడిటర్గా చేస్తున్నాము, బ్రాంచ్కి స్టాట్యూటరీ ఆడిటర్గా వర్క్ చేస్తున్నాము. ఆడిట్ చేస్తున్నప్పుడు వెరిఫికేషన్ ఆఫ్ కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ని చెక్ చేస్తున్నాము. వాటికి
ఆ ప్రొసీజర్ అంటే ఏమేమి చెక్ చేయాలనేది చెప్పాలి అనేది క్వశ్చన్. సో బ్రాంచ్ ఆడిటర్ కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ని చూస్తున్నప్పుడు ఏం చెక్ చేయాలి? సో స్ట్రెస్ తర్వాత బేసిక్ 3 తర్వాత ఎక్కడ ఉంటుంది చూడండి, ఆడిట్ అప్రోచ్. సో డిపాజిట్స్ కాదు కదా మనకు కావాల్సింది. ఇక్కడ కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్స్. రైట్ అప్రోచ్ డిపాజిట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏమి బ్యాంక్కి అనేది చూసుకుంటే డిపాజిట్లు, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్, టర్మ్ డిపాజిట్ అండ్ డిజైన్స్. దీనిలో మనం ఏం చూడాలి? ఈ అకౌంట్స్కి సంబంధించి ఆడిట్ ప్రొసీజర్ అయినా సో కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ చూస్తున్నప్పుడు ఏం చెక్ చేయాలి అనేది ఫస్ట్ వెరిఫై ఆన్ శాంపిల్ బేసిస్. ఎట్లా చెక్ చేయాలి? శాంపిల్ బేసిస్లో చెక్ చేయాలి. శాంపిల్ బేసిస్లో చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? కేవైసి నామ్స్ని చెక్ చేయండి. వెరిఫై దట్ సేవింగ్ అకౌంట్ హ్యార్ ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండివిజువల్ హెచ్ఓ సమ్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. రిమెంబర్ దట్ సేవింగ్ అకౌంట్ ఆర్ నాట్ ఓపెన్డ్ ఫర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్ కన్సర్న్స్. కన్సర్న్స్ ఒక మీదే కాదు, ఎవరిపైన అయితే చేయాలనుకుంటామో వాళ్ళపైనే ఉండాలి. వాటికి కేవైసీ నామ్స్ చెక్ చేయండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ క్యారీడ్ ఇన్ కరెంట్ అకౌంట్ విచ్ కెన్ బి ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ లైక్ కంపెనీస్, ఇండివిజువల్స్, పార్ట్నర్షిప్. ఎవరైనా ఓపెన్ చేయొచ్చు కరెంట్ అకౌంట్కి సంబంధించి చూసుకుంటే. అండ్ కేవైసీ చెక్ చేయమన్నాం ఫస్ట్ది. నెక్స్ట్ వెరిఫై ద బ్యాలెన్సెస్ ఇన్ ఇండివిజువల్ అకౌంట్ ఆన్ శాంపుల్ బ్యాలెన్సెస్. సో ఇండివిజువల్ అకౌంట్లో ఎంత మెయింటైన్ చేస్తున్నాం, అమ్మ ఒక్కొక్క బ్యాంక్కి యావరేజ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలని ఉంటుంది. అట్లా యావరేజ్ బ్యాలెన్సెస్ అనేది మెయింటైన్ చేస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో శాంపుల్ బేసిస్లో చెక్ చేయండి. చెక్ ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ టెస్ట్ చెక్ బేసిస్. సో ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చెక్ చేయండి. రిమెంబర్ దట్ నో ఇంట్రెస్ట్ ఈస్ పెడ్ జనరల్లీ ఆన్ కరెంట్ అకౌంట్ బై బ్యాంక్. కరెంట్ అకౌంట్స్కి మ్యాక్సిమం ఇక్కడ పే చేయడం. ఎగ్జామిన్ విత్ ద ప్రొసీజర్ ఫర్ అప్టైనింగ్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ప్రియాడికల్లీ హ్యాస్ బిన్ ఫాలోడ్ కన్సిస్టెంట్లీ. సో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ అనేది ప్రియాడికల్గా బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ చేసుకున్నా లేదా ఆ శాంపిల్ బేసిస్లో కన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటున్నా అనేది చెక్ చేయండి. అండ్ ఫస్ట్ కేవైసీ చూసినాము. కేవైసీ తర్వాత అమౌంట్ ఎంత ఉందో చూసినాము. తర్వాత ఇంట్రెస్ట్కి సంబంధించి చూసినాము. తర్వాత వాళ్ళది బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ చేసుకోమన్నాము కొంతమందితో శాంపిల్ బేసిస్ తీసుకొని. అండ్ కరెంట్ అకౌంట్ అనేది ఆర్ నాట్ నెట్టెడ్ అవుట్ ఆఫ్ ది లయబిలిటీ సైడ్ బట్ ఆర్ అప్రాప్రియేట్లీ ఇంక్లూడెడ్ అండర్ ది హెడ్ అడ్వాన్సెస్. సో కరెంట్ అకౌంట్ని ఎక్కడ చూపించాలి? నెట్ ఆఫ్ చేయకుండా అడ్వాన్సెస్లో చూపించాలి. నెక్స్ట్ ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ బోత్ కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్స్లో ఆర్ హయ్యర్ రిస్క్ ఏరియాస్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్ బ్యాంక్స్. ఇన్ఆపరేటివ్ ఏమైనా ఉన్నావా? ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారంగా సేవింగ్ ఆర్ కరెంట్ అకౌంట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ఆపరేటివ్ ఆర్ డామెంట్ ఇఫ్ దేర్ ఆర్ నో ట్రాన్సాక్షన్ ఇన్ ద అకౌంట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. సో ఒక అకౌంట్లో మీరు ట్రాన్సాక్షన్ చేయకుండా ఒక 2 years ఏం ట్రాన్సాక్షన్ చేయకుండా పెడితే దట్ అకౌంట్ బికేమ్స్ హ్యాస్ ఇన్ఆపరేటివ్ అకౌంట్. ఎన్ష్యూర్ దట్ ఇన్ఆపరేటివ్ అకౌంట్స్ ఆర్ రివ్యూడ్ ఓన్లీ విత్ ద ప్రాపర్. దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అంటే దానికి ప్రాపర్ అథారిటీ వాళ్ళే చేయాలి. ఇన్ దిస్ రిగార్డ్ కేసెస్ వేర్ దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ సచ్ అకౌంట్ హ్యాస్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామిన్ ద ఆథరైజేషన్ ఆఫ్ విత్డ్రాల్కి సంబంధించి చెక్ చేయాలి అనేది క్వశ్చన్. ఇది బ్యాంక్ ఆడిట్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్. సో అట్ ద ఎండ్కి మొత్తం ఒక సమ్మరీ ప్రకారంగా ఆన్సర్ చూసుకుంటే మనం ఏమేమి డిస్కషన్ చేసినామనేది చూసుకుంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆన్సర్స్ సంబంధించి చూసుకుంటే ఒక అకౌంట్ ఎన్పిఏగా అయ్యిందంటే దాని యొక్క ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని స్టాప్ చేయాలా. అండ్ మనకి ఈ క్వశ్చన్లో 5 అకౌంట్ని ఎగ్జామిన్ చేస్తున్న ఆపరేటింగ్ సాటిస్ఫాక్షన్ ఉండి అండ్ నో రీజన్ ఫర్ సజెస్టింగ్ చేంజెస్ ఇన్ దేర్ క్లాసిఫికేషన్ అండ్ వేర్ ద మ్యాటర్ ఇన్కంప్లీట్లీ ఫిల్లింగ్ అప్ లోన్ అప్లికేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ ఎన్హాన్స్డ్ వర్కింగ్ క్యాపిటల్ షోస్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ అడ్వాన్స్ బ్రాంచ్. ఎప్పుడైతే
ఒక లోన్ అప్లికేషన్ వచ్చింది, దాన్ని ఫిల్ చేయలేకపోతున్నావు, ఆ రికార్డ్ని అసెస్మెంట్ చేయలేకున్నావు, వర్కింగ్ క్యాపిటల్ని రిక్వైర్మెంట్ ఎన్హాన్స్ చేయలేకున్నావు, ఇటువంటివన్నీ ఏమి మన బ్రాంచ్ యొక్క ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది ప్రాపర్గా లేవని చెప్పడం. సో ద సెట్ సిచ్యువేషన్ అనేది డిఫిషియన్సీ ఇన్ క్రెడిట్ అప్రైజల్ అట్ బ్రాంచ్ లెవెల్లో క్రెడిట్ అప్రైజల్ జరుగుతుంది. ఆ ద డిఫిషియన్సీని మనం ఎల్ఎఫ్ఆర్లో రిఫ్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్లో డిస్కషన్ చేసినాము. తర్వాత ఏరియాస్ ఆఫ్ అడ్వాన్సెస్ విచ్ నీడ్ టు బి వెరిఫైడ్ హ్యార్ హ్యావ్ ద ఏమేమి అడ్వాన్సెస్ చూసినప్పుడు ఏమేమి ఏరియాస్ని చెక్ చేయాలి. ఫస్ట్, ఇంట్రెస్ట్ రేట్ ఏది ఫిట్ చేస్తున్నారు సిస్టంలో కరస్పాండింగ్ టు శాంక్షన్ లెటర్. సో శాంక్షన్ లెటర్లో ఏముంది, సిస్టంలో ఏముంది, ఇంట్రెస్ట్ అనేది ఆ కరెక్ట్ రేట్ని ఫిట్ చేస్తున్నారా లేదా, కరెక్ట్గా ప్రాపర్లీ స్టిప్లీ చేస్తున్నారా లేదా ఇంట్రెస్ట్ అనేది చూస్తాము. ఫస్ట్ ఇంట్రెస్ట్ చూస్తాము అడ్వాన్స్కి సంబంధించి చూసినాక. తర్వాత ప్రాసెసింగ్ ఫీ, ఫ్రెష్లీ శాంక్షన్ అడ్వాన్సెస్ ఆర్ రిన్యూవల్ లిమిట్ అది ఇన్ అకార్డెన్స్ విత్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదా వెరిఫై చేయండి. అండ్ ఎనీ రివిజన్ ప్రాసెసింగ్ ఫీజెస్లో జరుగుతుంది అప్పుడు టైం టు టైం ఉందా లేదా. అండ్ శాంక్షన్ క్రెడిట్ క్యాష్ క్రెడిట్లు ఉంటే జనరల్లీ అకంపెనీడ్ విత్ స్టిపులేషన్ టు సబ్మిట్. సిసి అకౌంట్కి అయితే ఖచ్చితంగా వాళ్ళు స్టాక్ స్టేట్మెంట్ని సబ్మిషన్ చేయాలి. నాన్ సబ్మిషన్ ఆఫ్ స్టాక్ స్టేట్మెంట్ అది ఏమవుతుంది, ఇంట్రెస్ట్ని పెనాల్టీగా వేయాలి, దానికి చెక్ చేయాలి. నెక్స్ట్ ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా ఎక్స్పోర్ట్ బిల్కి పర్చేస్ చేసినందుకు, ప్యాకింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఓవర్ డ్యూ పీరియడ్ ఏమైనా ఉందా. సో ఓవర్ డ్యూ పీరియడ్ అనేది చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ ఆఫ్ చార్జెస్ ఆర్ కమిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లెటర్ ఆఫ్ క్రెడిట్. సో ఎల్ఓసి ఇష్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ బ్యాంక్ సర్కులర్స్ ఆర్ మాన్యువల్స్ ప్రకారంగా ఛార్జెస్ని తీసుకుంటున్నామా లేదా అనేది వాటికి సంబంధించి ఇస్తాం. సో ఏరియాస్ ఆఫ్ అడ్వాన్సెస్కి సంబంధించి ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో ఏం డిస్కషన్ చేసినాము, ఒక సిచ్యువేషన్ ప్రొఫెషనల్ వర్క్ ఆఫ్ స్టాక్ ఆడిట్ వాజ్ నాట్ పర్ఫార్మ్ డిలిజెంట్లీ బై స్టాక్ ఆడిటర్. సో ఒక స్టాక్ ఆడిటర్ అన్నాడు, అతను స్టాక్ ఆడిట్ని ప్రాపర్గా చేయలేదు. ఏమని చెప్తున్నావు, మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమి స్టాక్ ఆడిటర్కి, కండిషన్ ఆఫ్ స్టాక్ని చెక్ చేయాలి. ఏమి కండిషన్ ఆఫ్ స్టాక్ని చెక్ చేయాలి. ఆడిటర్ రోల్ హీఈస్ నాట్ లిమిటెడ్ టు వెరిఫైయింగ్ ద ఫిజికల్ కౌంట్ ఓన్లీ. సో ఇతను ఓన్లీ ఫిజికల్ కౌంట్ చెక్ చేసుకున్నాను అంటే కాదు, దాని యొక్క స్టాక్ యొక్క కండిషన్ని చెక్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇన్ ద గివెన్ కేసులో షీ షుడ్ హ్యావ్ గాట్ ఓపెన్ రైట్ అంటే టెస్ట్ చెక్ బేసిస్లో కూడా ఏమో రైస్ బ్యాగ్ని ఓపెన్ చేయలేదు. సో ఈ ప్రాసెస్లో కొన్నిటికి ఫంగస్ రేటెడ్ కండిషన్స్ ఉన్నాయి రైస్వి. జస్ట్ ఏమో ప్యాకెట్స్ కౌంట్ చేసుకుంది, ప్యాకెట్ని కొన్ని కనీసం ఓపెన్ చేసి చెక్ చేయలేదు. ద వాల్యూ ఆఫ్ సచ్ రైస్ అనేది ఎక్స్క్లూడ్ చేయాలి. యాక్చువల్గా అరైవింగ్ ఎట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ డిపికే. ఇట్ షోస్ హీ హ్యాస్ ఫెయిల్ టు పర్ఫార్మ్ హర్ వర్క్ డిలిజెంట్లీ అండ్ డిపి క్యాలిక్యులేషన్ రిపోర్టెడ్ హీజ్ నాట్ ప్రాపర్. అది ఏదైతే డిపి క్యాలిక్యులేషన్ చేసినా అది ప్రాపర్గా లేదని డిస్కషన్ చేస్తున్నాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏం చెప్పినాము, బ్యాంక్ అనేది డివిడెండ్ ఇన్కమ్ కానీ షేర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అక్రూవల్ బేసిస్ చేస్తుంది, అక్రూవల్ బేసిస్ చేయొచ్చా చేయకూడదు అనేది డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఏవైతే కంపెనీస్ ఉంటావో ఖచ్చితంగా యాన్యువల్ జనరల్ మీటింగ్లో చెప్పి ఉండాలి, ఓనర్స్కి రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ వచ్చినాలి, అప్పుడే వాటిని బుక్ చేయాలి అని చెప్తున్నాము. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితే అక్కడ ప్రీ డిటర్మైన్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ప్రీ డిటర్మైన్ రేట్ ఉండి రెగ్యులర్గా పే చేస్తుంటే నాట్ అక్రూవల్ అరై అరియర్స్ ఏం లేకుంటే అటువంటి వాటిని నువ్వు బుక్ చేసుకోవచ్చు ప్రిన్సిపల్ బేసిస్లో. ఈవెన్ అవి ఈ కార్పొరేట్ బాడీస్ పబ్లిక్ సెక్టార్స్ గవర్నమెంట్ గ్యారంటీసే వాటికి కూడా ఇచ్చేసుకోవచ్చు అని చెప్పినాము. అండ్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్, గవర్నమెంట్ గ్యారంటీ అడ్వాన్సెస్ ఇస్తే వాటికి సంబంధించి ఎన్పిఏ నామ్ చూస్తున్నప్పుడు ఎన్పిఏగా డిస్కస్ చేయడానికి గ్యారంటీ చూసుకోవాలి, ఇంట్రెస్ట్కి కాదు. సో సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే ఎన్పిఏగా ఎప్పుడు చూస్తాము, ఓన్లీ రెప్యుటేటివ్ గ్యారంటీ వెన్ ఇన్వోక్డ్ అయినప్పుడే. బ్యాంక్ అనేది నాట్ ఇన్వోక్డ్ ద గ్యారంటీ అన్నప్పుడు రెప్యుటేట్ కాకుండా ఎన్పిఏ క్లాసిఫికేషన్ అనేది యాజ్ పర్ దాని ప్రకారం చేయాలి. అండ్ ఈ ఎగ్జామ్షన్ అనేది ఇన్కమ్ రికగ్నిషన్ నామ్స్కి లేవు. అండ్ ఇక్కడ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకున్నాము, స్టేట్ గవర్నమెంట్ తీసుకోము. అది స్టేట్ గవర్నమెంట్ వచ్చిందంటే లైక్ సేమ్ హ్యాజ్ అదర్వైజ్ అడ్వాన్సెస్ ఏవైతే ఎన్పిఏగా ఉన్నావో 90 డేస్గా వాటిని మనం ఎన్పిఏగా చూసుకోవాలి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వోక్ చేయకుండా అండ్ అమౌంట్ అనేది లాంగ్గా పే చేయకుంటే దానిని ఎల్ఎఫ్ఆర్ఏ రిపోర్ట్లో చూపించాలి. అడ్వాన్సెస్ అగైనెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి ఏం చెప్పమన్నాము, పాలసీస్ని ఫస్ట్ ఇన్స్పెక్ట్ చేయి. ఆ పాలసీస్ని అసైన్ చేసిండాలా బ్యాంకుకి, ఎవరు అసైన్ చేసిండాలా, ఇన్సూరర్ అసైన్ చేసిండాలా. తర్వాత ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియం చూడు, ఆ ప్రీమియంని పే చేసినా లేదా, ఆ ప్రీమియంకి సంబంధించి ఫోర్స్ ఉందా లేదా. దాని తర్వాత సరెండర్ వాల్యూని చెక్ చేయి. అండ్ సరెండర్ వాల్యూని సబ్జెక్ట్ టు ప్రీమియం ఉంటే దాన్ని డిడక్ట్ చేసి చెక్ చేయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ కన్జర్వేటివ్ మెంబర్స్. కన్జర్వేటివ్ అంటే ఇది ఒక గ్రూప్ అని చెప్పచ్చు.
ఇక్కడ కన్సార్టియం బ్యాంక్ అంటే సెవరల్ బ్యాంక్ గ్రూప్గా ఫాలో అయితే కన్సార్టియం అంటారు. దానిలో ఒక లీడర్షిప్ తీసుకుంటారు, దాన్ని లీడ్ బ్యాంక్ అంటాము. సో ఎందుకోసం దీనికి లార్జ్ కస్టమర్స్కి సేమ్ కండిషన్స్ని సేమ్ సెక్యూరిటీని పెట్టుకొని ప్రపోర్షనల్ టైప్లో ఒక లార్జ్ అమౌంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 10 బ్యాంకులు వచ్చేస్తాయి. ఆ కేసెస్లో ఏం చెప్తుంది, ఈచ్ బ్యాంక్ అనేది క్లాసిఫై చేయాలి అడ్వాన్సెస్ అకార్డింగ్ ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రికవరీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. నీ బ్యాంక్ ఎట్లా పేమెంట్ చేస్తున్నావు దాని ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకోవాలి, అంతేగాని లీడ్ బ్యాంక్ లెటర్ ఇస్తే లెటర్ ప్రకారంగా కాదు అని డిస్కషన్ చేసినాం. అది ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏం చెప్పినాం, యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ ఆర్బీఐ ప్రకారంగా ఎన్పిఏ రెన్యువల్ కాకుంటే 180 డేస్ వరకు రెన్యువల్ కాకుండా దాన్ని ఎన్పిఏగా రాసుకోవాలి. బట్ ఇన్ ద ప్రజెంట్ కేసులో మనకి ఆపరేషన్స్ అనేది ఎక్సలెంట్ ఉన్నవి. బ్యాంక్ లెటర్ వచ్చింది, రీజన్స్ చెప్పినారు, రెన్యూ చేసినారు బిఫోర్ సైనింగ్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్కి. అండ్ మనకి యాజ్ ఆన్ డేట్ ఆఫ్ 31st మార్చ్కి దెర్ హీస్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ అండ్ ఆఫ్టర్ అన్ని కన్సిడర్ అయినవి కాబట్టి దాన్ని అసెట్ని క్లాసిఫైయింగ్ యాజ్ స్టాండర్డ్ అసెట్గా క్లాసిఫై చేయండి అని డిస్కషన్ చేసినాం. 13లో ఏం చెప్పినాము, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ చేయాలి సిస్టమ్ ఆఫ్ కంట్రోల్స్ని. ఎందుకోసం, రిస్క్ని మిటిగేట్ చేయనిక, గుడ్ గవర్నెన్స్ని మెయింటైన్ చేయనిక, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ని మెయింటైన్ చేయనిక, ఇవన్నీ అవాయిడ్ చేసినారు, వైలేట్ చేసినారు ఇంటర్ కంట్రోల్. ఎస్1 అనేవాడు ప్యూన్ వాడు ఎవరైతే ఉంటారో వాడే ఫార్వర్డ్ చేస్తున్నాడు, వాడే కన్ఫర్మ్ చేస్తున్నాడు. సిగ్నేచర్ బుక్ లేకుండా సిగ్నేచర్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ని చెక్ చేస్తున్నారు. నార్మల్ ఇంటర్నల్ జనరల్ కంట్రోల్ మనకి లేవని చెప్పవచ్చు. అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను ఓపెన్ చేయాలి. అండ్ సిగ్నేచర్ బుక్ ఎవరి దగ్గర ఉన్నారో అతను ఈ లెటర్స్ అడ్వైస్ అయితే తీసుకోవాలి ఫ్రమ్ అదర్ బ్యాంక్ నుంచి. సెకండ్ పర్సన్ ఎస్2 ఏం చెప్పినాము, ఆల్ బ్యాంక్ ఫార్మ్స్ ఎవరి దగ్గర అయితే ఒక పర్సన్ దగ్గర ఉంటావో వాటన్నింటి వెరిఫికేషన్ వచ్చేసి ఇంకొక పర్సన్ చేయాలి. బట్ వీళ్ళు రెండు ఒకటే పర్సెంట్ చేస్తున్నారు అనేది బ్యాంక్ చిన్నది, షార్టేజ్ మ్యాన్ పవర్ ఉంది, అవి కన్సిడర్ చేసేటివి కాదు. సేల్ ఆఫ్ ఎన్పిఏ సేల్ చేస్తుంటే ఏం చూడాలి, ఫస్ట్ పాలసీ చూడాలి, అవి ఖచ్చితంగా అట్లీస్ట్ 2 years ఉండాలి. సేల్ చేస్తున్నప్పుడు వితౌట్ రికార్డ్స్ బేసిస్లో సేల్ చేయాలి. అండ్ సేల్ అనేది రిస్క్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కావాలి. అండ్ క్యాష్ బేసిస్లో మాత్రమే సేల్ చేయాలి, మళ్ళీ పర్చేజ్ చేయకూడదు. ఒరిజినల్గా సేల్ చేసినవి, సేల్ చేసినది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి బుక్స్ నుంచి. ఆ వాల్యూ అనేది, సేల్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ నెట్ బుక్ వాల్యూ ఉంటే ఆ ప్రాఫిట్ని మనం షార్ట్ ఫాల్ ఏమన్నా వస్తే నెక్స్ట్ దానికి ఇట్లా చేయాలి. లాస్ ఏమన్నా వస్తే దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డిస్క్లోజ్ చేయాలి. సో అట్లీస్ట్ 2 years డైరీ వర్క్ అనేది లేదు కాబట్టి ఆ డైరీ వర్క్ని మనం రిమూవ్ చేస్తాము. ఈ క్వశ్చన్కి సంబంధించి ఇందాకనే డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ 15th క్వశ్చన్లో ఏం చెప్పినాము, ఇన్స్టిట్యూట్ కంట్రోల్స్ అనేది చూడాలి. ఓవర్ డ్యూ ఫెసిలిటీకి సంబంధించి చూస్తాము. డే ఎండ్ ప్రాసెస్ ఫర్ ద డ్యూ డేట్ చూసుకోవాలి. డే ఎండ్ ప్రాసెస్ ఫర్ ద డ్యూ డేట్కి చూసుకుంటూ పోతే మనకి 31st ఆ 30 ఏప్రిల్ ఒకటి వస్తుంది, 30 మే ఒకటి వస్తుంది, అండ్ 29th జూన్కి ఒకటి వస్తుంది. నెక్స్ట్ గ్రాస్ ఎన్పిఐ అంటే మీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎన్పిఏ, దాని నుంచి ఫ్రెష్ ఎన్పిఎస్ యాడ్ చేయాలి. రెడ్యూస్ అప్గ్రేడేషన్ ఏమైనా జరిగినా, రికవరీస్ ఏమైనా జరిగినా, రైట్ ఆఫ్ ఏమైనా జరిగినా డూయింగ్ ద ఇయర్లో వాటిని తీసేసిన తర్వాత వచ్చేది గ్రాస్ ఎన్పిఐ. నెట్ ఎన్పిఐ అంటే ఏమి, ఆఫ్టర్ డిడక్టింగ్ అమౌంట్ టోటల్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అగెన్స్ట్ ఎన్పిఐగా దానికి ఇంట్రెస్ట్ సస్పెన్స్ని చూసి అండ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ అయిన ఇంట్రెస్ట్ని అడ్జస్ట్మెంట్ చేసి అదర్ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత వచ్చేది నెట్ ఎన్పిఐ. నెట్ ఎన్పిఐ టు నెట్ అడ్వాన్సెస్ రేషియోలో హయ్యర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఎట్లో ఇండియన్ బ్యాంక్ వాళ్ళు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా లేరు. వాళ్ళకి ప్రాబబిలిటీ ఏమంటే అండర్ ప్రొవిజనింగ్ అనేది అండర్ తక్కువ చేసి ఉంటారు అనేది మనకి డౌట్ అనేది రావాలి. అది క్వశ్చన్ నెంబర్ 16th 1లో డిస్కషన్ చేసినాము. థ్యాంక్ యూ.